ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 42% బీసీ బిల్లు కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ డిపోల్లోనే నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. బీసీ బిల్లు అమలు కోసం వరంగల్లో భారీ ర్యాలీ చేపట్టాయి బీసీ సంఘాలు. బంద్కు సంబంధించి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బంద్ కొనసాగుతుంది. ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం డిమాండ్ చెబుతున్నారు? మరి చెప్పండి, ఈ డిమాండ్ ఏమి? మాకు బీసీలకు 42% డిక్లేర్ చేసిండ్రు, కానీ మాకు రావాల్సింది 60%. అంతవరకు ఇవ్వకుండా 42% కూడా మేము ఒప్పుకున్న సందర్భంలో దీన్ని కేంద్ర ప్రభుత్వము ఈ రిజర్వేషన్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో తీర్మానం చేయడం అనే దాన్ని మేము నిరసిస్తూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. బీసీలు 60% మంది ఉన్నటువంటి బీసీలకు కేవలము ఎంతో తక్కువ రిజర్వేషన్ ఇస్తూ మా మొత్తం కార్మికులంతా కూడా బీసీలే. ఇవాళ సబ్బండ వర్గాలలో అన్ని చేతి వృత్తుల కానించి వృత్తి నైపుణ్యకారులంతా కూడా బీసీలే. వాళ్ళందరూ కూడా అణగారిన వర్గాల్లో ఉండి రాజ్యాధికారానికి దూరంగా ఉండి 1-2 కులాలు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అసలు శాసనసభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, మేయర్ ఏంటి, కార్పొరేటర్ ఏంటి, అటువంటి ఏవి కూడా వాళ్ళకి తెలియనటువంటి 136 కులాలు ఉన్నటువంటి మమ్మల్ని అందరికి కూడా తక్కువ రిజర్వేషన్ ఇచ్చి తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈ అధికారాన్ని మేము ఇన్ని రోజులు కూడా మా భుజస్కంధాల మీద మోసినాం. తెలంగాణ వస్తే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం. తెలంగాణ వచ్చింది, కానీ ఏ రాష్ట్రం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈరోజు మా రిజర్వేషన్లు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంది తప్ప. మా డిమాండ్ 1966 నుంచి వెళ్ళి బీసీ జనగణన జరగాలి, కులగణన జరగాలి, రిజర్వేషన్ పెట్టాలని కొట్లాడుతున్నాం. అనేక జీవోలు తీసిండ్రు, కమిషన్ ఏర్పాటు చేసిండ్రు తప్ప 66 నుంచి 2025 వరకు కూడా జీవోలు తీయడం, కమిషన్లు వేయడం, అగ్రవర్ణాలు కోర్టుకు పోవడం, హైకోర్టు రిట్ చేయడం, అది కొట్టేయడం, సుప్రీంకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టులో కొట్టేయడం. ఇది కాదు మా 42% మేమెంతో మాకంత వాటా రావాలంటే ఈ 9వ షెడ్యూల్లో ఈ యొక్క జీవో 9వ షెడ్యూల్లో పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి అక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ద్వారా ఈ బిల్లును అమలుపరిచి భారత రాజ్యాంగాన్ని సవరించాలి. అప్పుడే ఈ బిల్లుకు సార్థకత జరుగుతుంది. ఎందుకంటే తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతుంది. తమిళనాడులో అక్కడ కూడా ఇదే పద్ధతిలో ఉద్యమాలు కొనసాగినాయి. రోడ్ల మీదకి వచ్చిళ్ళు. పెరియార్ రామస్వామి ఆధ్వర్యంలో ఉధృతంగా జరిగినాయి. జయలలిత గారు ఢిల్లీకి వెళ్ళి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ప్రత్యేక భారత రాజ్యాంగాన్ని సవరణ చేస్తే ఈరోజు అక్కడ బిల్లు సాధ్యమైంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మేమంతా మాకంతా రావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. పార్లమెంట్ ఈ విద్యార్థి సంఘం నేతగా ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 42% బీసీ రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు ఎంత శాతం ఉన్నారో అంత శాతం వచ్చేంత కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు. తెలంగాణ బంద్కి ఇలా పిలుపునిచ్చినాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతూ ఉంది. ఈ బంద్ ఇక్కడితోనే ఆగదు, దేశవ్యాప్తంగా ముట్టడింపు చేస్తాం. ఈ బంద్కు స్వచ్ఛందంగా అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీజీఎస్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, మావోయిస్ట్ పార్టీ, అలాగే ఎంఆర్పిఎస్, గిరిజన సంఘాలు, దాదాపుగా అన్ని సంఘాలు ఈరోజు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం అందరికీ కూడా బీసీజే తరఫున అభినందనలు తెలుస్తున్నాను. ఈరోజు ఒక సకల జనుల సమ్మె లెక్క ఈరోజు బంద్కు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్ అనేది పెద్ద ఎత్తున పొద్దున్న నుంచే జరుగుతుంది. మరి ఇది రాహుల్ గాంధీ నిర్ణయంతో ఈరోజు బీసీ 42%ను డిక్లేర్ చేసినాక గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపడం జరిగింది. అక్కడ ఇంతవరకు రాకపోయేసరికి మరి ఇక్కడ మనం అందరం కలిసి అన్ని పార్టీలు అందరూ కూడా బీసీలందరికీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ఈరోజు ప్రతి ఒక్కరూ అన్ని ముట్టడి చేసుకొని మన తెలంగాణ బంద్ను నిర్వహించడం జరుగుతుంది. మేమెంతో మాకంతా నిరాదంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇక్కడ నుంచి ఇది అంతం కాదు, ఈ రోజు నుంచి ఆరంభం మొదలవుతుంది. 42% మాకు కాదు, ఇప్పుడు మా ముందున్నది 56%. అదే ఉద్దేశంతో మేము ముందుకు పోతాము. ఎక్కడైతే బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయో
ఇటు రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ సబ్బండ బీసీ జాతులను కలుపుకొని గవర్నర్ కానీ వాళ్ళకు ముట్టడిస్తామని మేము ఈ తెలియజేస్తున్నాం. పరిస్థితి మొత్తానికి 42% రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు తాము అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, మిస్క్ న్యూస్, వరంగల్.